రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి పండుగ శోభ నెలకొంది. ఏ ఇంటి ముందు చూసినా పండుగను ప్రతిబింబించేలా రంగవల్లులతో తీర్చిదిద్దారు. ప్రతి ఒక్కరూ కొత్త బట్టలు ధరించి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు, వివిధ పోటీలతో చిన్న పెద్ద ఉత్సాహంగా గడిపారు. పండుగ వేడుకల్లో ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. గుంటూరు ఎన్టీఆర్ మున్సిపల్ క్రీడా ప్రాంగణంలో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఉత్సాహంగా సాగుతున్నాయి. గంగిరెద్దుల ప్రదర్శనలు ఆహుతుల్ని ఆకట్టుకున్నాయి. యువతీ యువకులు పోటీపడి చేసిన కర్రసాము విన్యాసాలు అందరినీ అలరించాయి. నగర వాసులు, యువత, పెద్దలు సందడి చేశారు. ఎన్టీఆర్ జిల్లా విసన్నపేట మండలం తాతకుంట్లలో నిర్వహించిన వేడుకల్లో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. ఎమ్మెల్యే బుల్లెట్ నడిపి అందరినీ ఉత్తేజపరిచారు. బాపట్ల జిల్లాలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. చీరాల మండలం ఈపురుపాలెంలోని సావరపాలెంలో శ్రీకృష్ణ యూత్ ఆధ్వర్యంలో గుండురాయి పోటీలు నిర్వహించారు. విజేతలకు కమిటీ సభ్యులు బహుమతులు అందజేశారు. ప్రకాశం జిల్లా దర్శి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో టీడీపీ నాయకురాలు గొట్టిపాటి లక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. దర్శి పరిసర ప్రాంతాల నుంచి మహిళలు పెద్ద సంఖ్యలో వచ్చి ముగ్గుల పోటీలో పాల్గొన్నారు. గొట్టిపాటి లక్ష్మి తన సొంత నిధులతో విజేతలతో పాటు పోటీలో పాల్గొన్న మహిళలందరికీ బహుమతులు అందించారు. కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఘనంగా పండుగ జరుపుకుంటున్నారు. మహిళలు ఇళ్ల లోగిళ్లను రంగవల్లులతో తీర్చిదిద్దారు. ముగ్గుల మధ్య గొబ్బెమ్మలు పెట్టి పూజలు చేశారు. కర్నూలు అవుట్డోర్ స్టేడియంలో రాజ్యసభ మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ దంపతులు ముగ్గుల పోటీలను ప్రారంభించారు. సుమారు 1000 మందికి పైగా మహిళలు పోటీల్లో పాల్గొని రంగురంగుల ముగ్గులు వేశారు. పోటీల్లో మొదటి విజేతకు 2.25 సెంట్ల స్థలం, రెండవ బహుమతి ఎలక్ట్రిక్ వాహనం, మూడో బహుమతి సోఫా సెట్, నాలుగో బహుమతి పావు కేజీ వెండి ఇచ్చారు. పోటీలో పాల్గొన్న మహిళలందరికీ ప్రెషర్ కుక్కర్లు ఇస్తామని నిర్వాహకులు ప్రకటించారు. సంక్రాంతి సందర్భంగా నంద్యాలలో భగవత్ సేవా సమాజ్ ఆధ్వర్యంలో వెంకటేశ్వర స్వామి రథోత్సవం వైభవంగా నిర్వహించారు. టీడీపీ జిల్లా కార్యదర్శి ఫిరోజ్, మాజీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి రథాన్ని లాగారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో మంత్రి సత్యకుమార్ ఆధ్వర్యంలో పండగ సంబరాలు జరిగాయి. కీలుగుర్రాల ప్రదర్శన ఆకట్టుకుంది. మంత్రి సత్యకుమార్ అన్నమయ్య భజన మండలి సభ్యులతో కలిసి భజన తాళాలు వాయించారు. హమాలీ కార్మికులకు ఇసుక బస్తాలను మోసే పోటీ నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలంలోని వివిధ గ్రామాల్లో సంబరాలు జోరుగా సాగుతున్నాయి. వీధుల్లో ముగ్గులు అలరించాయి. కుండలో పాలు పొంగించి పరమాన్నం వండి దేవునికి నైవేద్యం పెట్టారు. యువత, పిల్లలు ఆటపాటలతో సందడి చేశారు. పండుగ సందర్భంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం నాగులంకలో గ్రామోత్సవం నిర్వహించారు. డప్పు వాయిద్యాలతో బాణసంచా కాల్చి వారాయి అమ్మవారి ప్రభను గ్రామంలో ఊరేగించారు. అమలాపురంలోని ఇందుపల్లి వద్ద సుమారు 40 కుటుంబాలు కలిసి సంక్రాంతి వేడుకలను కోలాహలంగా జరుపుకున్నారు. ఎక్కడెక్కడో స్థిరపడ్డ వారంతా పండుగకు ఒకే గూటికి చేరుకున్నారు. 40 కుటుంబాలకు చెందిన సుమారు 250 మంది ఒక్కచోటకు చేరి ఆటపాటలతో సందడి చేశారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో ఆడిపాడారు.